వద్దు వద్దు అని మొత్తుకొని చెప్పాను నీకు. నా మాట విన్నావా అసలు? నాన్నకంటే తప్పదు, కన్నాడు కాబట్టి బాధ్యత. నీకేంటమ్మా? ఏం సంబంధం అమ్మా నీకు? ఆవిడ గారి కూతురు నిశ్చితార్థం అని చెప్పేసి నీ నగలు డబ్బులు అన్నీ ఇచ్చావు. దగ్గరుండి వంటలు చేసి పంపించావు. కన్న కొడుకుని ఆ ఇంటి గడప తొక్కావు అంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అన్నా కూడా పట్టించుకోకుండా ఆయన గారు ఎక్కడ బాధపడతారేమో అని చెప్పి ఆ ఇంటి గడప తొక్కావు. చివరికి నీకు దక్కిందేంటమ్మా? అవమానం. విష్ణు, జరిగిందేంటో తెలుసుకోకుండా మాట్లాడుకో. అయితే మీరు చెప్పండి, అమ్మని ఆవిడ అవమానించలేదా? నువ్వు ఎవరు అని అడగలేదా? అదంతా అబద్ధమా? ఆ టైంలో మీరు అక్కడే ఉన్నారుగా. మా అమ్మని పట్టుకొని అలా మాట్లాడుతుంటే మీ నోరెందుకు పెగల్లేదు? ఏ ఆవిడే మీకు భార్య? ఈవిడ మీకు భార్య కాదా? అసలు మా అమ్మ ముందు నిలబడే అర్హత ఆవిడకుందా? అయ్యో, అది కాదు విష్ణు. ఏ నువ్వు మాట్లాడుకో. నీ పని ఇంట్లో వాళ్ళు చెప్పిన పనులు చేయడం వరకే, అది గుర్తుంచుకో. విష్ణు, చిన్నత్తయ్య అత్తయ్యని పట్టుకుని అలా అనడం మా అందరికి కూడా బాధగానే ఉంది. కానీ ఆవిడ ఆ క్షణంలో ఏదో క్షణికావేశంలో ఆపుతావా? అసలు ఎందుకు నువ్వు ప్రతిదానికి మధ్యలోకి వస్తావు? ఇది మా ఇంటి సమస్య. అవమానం జరిగింది మా అమ్మకే. మీ అమ్మకే గాని ఇలా జరుగుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఊరుకుంటావులే. మాట అన్నారని పౌరుషానికి పోతే దొరికే తిండి కూడా దొరకదని చెప్పి నిన్నెన్నన్నా ఏమన్నా పడుంటావు. విష్ణు, ఇంకొక మాట మాట్లాడితే బాగు చెప్తున్నా. ఏం చేస్తారండి? చెప్పండి, ఏం చేస్తారు? మీకు ఇంటి ముందున్న వాళ్ళు ఎక్కువే, పనికి మాలిన వాళ్ళందరూ ఎక్కువే, ఇంట్లో ఉన్న పనోళ్ళు ఎక్కువే, ఇంటి మీద పడి తింటున్న వాళ్ళు ఎక్కువే. కానీ మా అమ్మ నేను మాత్రం మీకు అక్కర్లేదు. విష్ణు! ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నువ్వు ఏమనుకుని మాట్లాడుతున్నావు? ఎవరు మనవాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో నాకంటే మీ నాన్నకంటే ఎక్కువ తెలుసా నీకు? మీ నాన్నగారి ఆడపడుచుని పట్టుకుని ఎవరు పడితే వాళ్ళని నీ నోటికి ఇష్టం వచ్చినట్టు ఎంతస్తే అంత మాట్లాడుతున్నావు? వదినా, లేకపోతే ఏంటి నిర్మల వీడు? ఓ పక్క ఆయన ఆగమని చెప్తున్నారు, చెప్తుంటే ఓ తెగ రెచ్చిపోతున్నాడు. అసలు నీకు ఎందుకు ఇలాంటి మాటలు నీ నోటికొస్తున్నాయిరా? ఎవరిని చూసుకుని మాట్లాడుతున్నావు? అసలు నువ్వేమనుకుని మాట్లాడుతున్నావు? మరి నిన్ను అవమానించినట్టు మాట్లాడితే? నోర్మై! నన్ను అవమానిస్తే ఏం మాట్లాడాలో నాకు తెలీదా? ఎవరిని నిలదీయాలో నాకు తెలీదా? దగ్గరుండి అన్ని చూసినట్టు పెద్ద మొనగాళ్ళ మాట్లాడుతున్నావు. ఇంకొకసారి ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడావో, ముఖ్యంగా మీ నాన్నగారిని ఎదిరించి మాట్లాడావో, నన్ను అమ్మ అని పిలిచే అవకాశం ఉండదు నీకు. పో లోపలికి.